చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. రచ్చ చేస్తారు విజయవాడ యూత్ అంతా. బైక్లు కార్లను తేడా లేకుండా రోడ్లన్నీ కూడా మొత్తం చుట్టుముట్టేస్తుంటారు. సైలెన్సర్తో గోలగా మారిపోతుంది. హారన్లు కొట్టి పిచ్చగా చేస్తారు. అయితే పోలీసులు ఒకసారి మనం చూడొచ్చు, విజయవాడ బందర్ రోడ్లో పూర్తిగా బెంచ్ సర్కిల్ దగ్గర ఒక సైడ్ అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. రీజన్ ఏంటంటే విపరీతమైన వెహికల్స్ అనేవి గంట సేపు ఉంటాయి. సో వాటిని క్రౌడ్ కంట్రోల్ చేయడం కోసం ప్రస్తుతం వెహికల్స్ అన్నింటినీ కూడా రానివ్వకుండా అడ్డం పెట్టారు. ప్రస్తుతం ఏసీపీ దామోదర్ ఉన్నారు. సార్ నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్ అండి. ముందు మీకు సార్ అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే సగం మంది యూత్ అంతా కూడా ఆనందంలో ఉంటారు, సంతోషంగా ఉంటారు, బట్ ఫ్యామిలీలు కూడా వెళ్తుంటాయి కదా, ఎలా కంట్రోల్ చేస్తారు? ఇక్కడ మనకి విజయవాడ సిటీలో నూతన సంవత్సర సభ వేడుకలు జరుపుకోవడం అది మామూలుగా రెగ్యులర్ జరిగేదే. కాకపోతే ఏంటంటే మన బందర్ రోడ్లో కొద్దిగా హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది. యూత్ పబ్లిక్ కూడా అంతా టైంకి జస్ట్ 12 కాగానే బయటకు వస్తారు. ఆ క్రౌడ్ ఎక్కువ అనిపిస్తుంది. మోటార్ సైకిల్ తోటి మన బోర్రలు ఊదుకుంటా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఎంజాయ్ని మనం పోలీసు వారు ఎక్కడికక్కడికి బ్యారికేడింగ్ పెట్టేసి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం మన పోలీస్ ఫోర్స్ అంతా కూడా పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది, బ్యారికేడింగ్ పెట్టడం జరిగింది. అంతకుముందు ఆల్రెడీ కూడా మనం మైకుల ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది, ప్లే కార్డ్స్ ద్వారా తెలియజేయడం జరిగింది, పేపర్లో టీవీలో కూడా చెప్పడం జరిగింది. దట్టు సీసీ కెమెరా ఉన్నాయన్న సంగతి కూడా మన ప్రజలందరికీ విజయవాడ సిటీ పబ్లిక్ అందరికీ తెలుసు. సీసీ కెమెరాల వలన మనం ఏదైనా చేస్తే ఏదైనా ఇన్వాల్వ్ అయితే యాక్సిడెంట్ చేసినా లేదా ఏదైనా గొడవ చేసినా కూడా మనం దొరికిపోతామన్న ఉద్దేశంతో పబ్లిక్ కూడా కొద్దిగా అవేర్నెస్ పెరిగింది. అందుకని దాంట్లో మేము భాగంగా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా గొడవలు జరగకుండా ఉండటం కోసం మొత్తం ఫోర్స్ అంతా పెట్టి పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా పబ్లిక్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము చెప్పేది కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎంజాయ్ చేసేది శృతి మించకుండా ఏరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎటువంటి మీరు భద్రత, ఎందుకంటే సాధారణ ప్రజలు రెగ్యులర్గా వస్తుంటారు, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగాక వెహికల్ కంట్రోల్లో ఉండదు. సో అటువంటి వారి కోసం మీరు ఎటువంటి ఇక్కడ ఏర్పాటు చేశారు? డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా సిటీలో చాలా చోట్ల పెట్టడం జరిగింది. రామార్పాడు రింగ్ కానీ, బెంచ్ సర్కిల్ కానీ, ఆటో నగర్లు కానివ్వండి, లేకపోతే మన లలితా జ్యువెలరీస్ ఏరియాలో కానివ్వండి, ఆటో నగర్ బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి, అవుట్స్కట్స్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ మేము చెప్పడం కూడా జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో మేము వెహికల్ సీజ్ చేస్తాం, తర్వాత కేసులు బుక్ చేస్తాం, తర్వాత వాళ్ళకి యూత్కి రేపు పొద్దున జాబ్స్ రాకుండా లేకపోతే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుందని చెప్పాం. దీని మీద ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా పర్ఫెక్ట్గా మనం వాళ్ళకి బందోబస్తు ఇవ్వటం, గొడవ లేకుండా చేయడం మన బాధ్యత. కాబట్టి ఇన్సిడెంట్ జరగకుండా చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి బందోబస్తు అన్ని చోట్ల కూడా అంతా బాగా సక్రమంగా జరుగుతుంది. పబ్లిక్ చాలా దే ఆర్ ఎంజాయింగ్ వెరీ హ్యాపీలీ. సో ఈ విధంగా ఎలా కంట్రోల్ చేస్తున్నాము అనేది ఏసీపీ చెప్పారు. మరోవైపు యూత్ అంతా కూడా ఈ ఏదైతే సంబరాలు మునిగి తెలిపి ఉన్నారో వాళ్ళతో పాటు ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాహనాలని రెగ్యులర్గా పాసింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డ్రింక్ చేసి వెహికల్ తీసుకున్నాక కంట్రోల్ అనేది చేతిలో ఉండదు. సో ఎదురొచ్చే అమాయకుల ఇక్కడ ప్రజలు కావచ్చు లేదా వెనకాల వచ్చేవాళ్ళు వాళ్ళ వల్ల ఈ డ్రంక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళకి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది. కాబట్టి వాళ్ళ నుంచి అయితే ప్రత్యేకంగా ఖచ్చితంగా బ్రీత్ అనేది టెస్ట్ చేపిస్తామని చెప్తూ ఉన్నారు. మరోవైపు మొత్తం దాదాపు 14 నుంచి 15 వైపు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ ఉదయం వరకు కూడా అంటే తెల్లవారుజాము వరకు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని అమల్లోకి ఉంటాయని చెప్తున్నారు. ప్రజలతో కూడా ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేసి సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పి విజయవాడ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.